దేవుడి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చినందుకు మనం ఒకసారి దేవునికి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి అందరికి వందనాలండి. చాలామంది ఇష్టంగా లేరేంటి వందనాలు చెప్పడానికి? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చూసారు, ఇది ఈ మాట మాత్రం అందరూ సంతోషంగా చెప్తారు, వెంటనే రెస్పాండ్ అవుతారు. సో దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు. మనం ఆల్రెడీ ఎవరమో తెలుసా? ఒక ఆశీర్వాదం ఆయన దాచుంచాడు భద్రంగా. ఒకానొక రోజు వెళ్ళి అది తీసుకోవడం అంతే, దానికి వారసులు. అది ఎప్పటికీ పాడవదు, అది ఎప్పటికీ లైమ్ అవ్వదు. నీకున్న ఆస్తి అంతస్తులైనా పాడైపోతాయి. నువ్వు కొనుక్కున్న కారు అయినా ఇల్లు అయినా కొన్ని రోజులకు పాతబడిపోద్ది. కానీ ఆయన మన కొరకు ఉంచిన స్వాస్థ్యం నిర్మలమైనది, అది నిజముగా వాడబారనిది, అక్షయమైనది, అది శాశ్వత కాలం ఉండేది. అటువంటి స్వాస్థ్యాన్ని నిత్యరాజ్యంలో ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. ప్రియులారా, ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి దేవుడు నన్ను ప్రేమించి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చినందుకు ఆయన్ని స్తుతిస్తున్నాను. దైవజనులు ఐజక్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి నాకంటే ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్న డాక్టర్ ఎబో గారికి, సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యములో నుంచి పరిశుద్ధ గ్రంథములో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అందరినీ సన్మానించుడి, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి, రాజును సన్మానించుడి. దేవుడి పరిశుద్ధ లేఖనము మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను ఈరోజు మీతో పంచుకునే అంశం ఏంటి అనంటే, దేవునికి భయపడుడి. చెప్పండి అందరూ, దేవునికి భయపడుడి. ఈ అంశం మీద కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవునికి నువ్వు భయపడాలి. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఇది ఒక ఆజ్ఞ. ఆజ్ఞ అంటే అర్థం ఏంటంటే, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు సంపూర్ణంగా లోబడవలసిందే. లేదు అంటే ఆజ్ఞాతిక్రమం ఏంటి చెప్పండి? పాపం. మరి పాపం వల్ల వచ్చే జీతము మరణం. అందుకనే దేవునికి భయపడుడి అనే మాట ఆజ్ఞతో కూడింది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే దేవునికి నువ్వు భయపడాలంటే మొదట ఆయన ఎవరో నీకు తెలియాలి. ఆయన ఎవరో నీకు తెలియకుండా నువ్వు భయపడలేవు. ఆయన ఎవరో తెలిసిన తర్వాత నువ్వు ఆయన్ని నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన్ని నమ్మకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా నీవు ఆయనకి భయపడలేవు. వ్యక్తిగతముగా నీకు ఆయనతో సంబంధం లేకపోతే, ఇంకో మాటలో చెబుతున్నాను, నీవు రక్షించబడిన అనుభవము లేకపోతే, నీ విశ్వాసాన్ని రక్షకుడైన దేవుని మీద నువ్వు పెట్టకపోతే నీవు దేవునికి భయపడవు. ఎందుకు ఈ మాట అన్నానంటే, దేవుని బిడ్డలు మాత్రమే దేవునికి భయపడతారు. అవిశ్వాసులు, దేవుని నమ్మని వారు, దేవుని బిడ్డలు కానివారు ఆయనకి భయపడరు. 36వ కీర్తన 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. 36వ కీర్తన, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. చూసారా మాట ఏమని రాయబడి ఉందో? భక్తిహీనులు, దేవుని యందు విశ్వాసం ఉంచని వారు,
దేవునిని నమ్మని వారు వారి దృష్టి ఎదుటంట దేవుని భయము బొత్తిగా లేదంటే అర్థం ఏంటి? అసలు ఏమీ లేదు. చూడండి, రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో కూడా మాట కనబడుతుంది. చూడండి, వారి కనుల ఎదుట దేవుని భయము లేదు. అంటే ఎంత మాత్రము ఒక అవిశ్వాసి దేవునికి భయపడ్డావు. కానీ విచారం ఏంటంటే, ఈరోజు నేను విశ్వాసినే అని చెప్పుకుంటున్నాం, ఆయన్నే ఆరాధిస్తున్నానని చెప్పుకుంటున్నాం, ఆయన్నే వెంబడిస్తున్నామని చెబుతున్నాం, ఆయన సన్నిధికి వెళుతున్నాను అని చెబుతున్నాం. కానీ మన దృష్టి ఎదుట కూడా ఏం కనబడట్లేదు తెలుసా? దేవుని భయము కనబడట్లేదు. ఈరోజు దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడు తెలుసా? నీవు దేవునికి భయపడాలి. ప్రియులారా, దేవునికి భయపడడం అంటే నువ్వు చీకటికి భయపడతావే అటువంటి భయం కాదది. దేవునికి భయపడడం అంటే నీవు సముద్రమును చూసో లేకపోతే నీళ్లను చూసో భయపడతావే అటువంటి భయము కాదది. లేకపోతే నీవు తుఫానుకు భయపడతావే అటువంటి భయము కాదది. నీవు లోయలకు భయపడతావు, ఎత్తైన స్థలాలకు భయపడతావు. దేవునికి భయపడడం అంటే అటువంటి భయము కాదు. మరణానికి భయపడతావు, అటువంటి భయం ఇది కాదు. క్రూర మృగాలకు నువ్వు భయపడతావు, అది కాదు దేవునికి భయపడడం అంటే. లేకపోతే తండ్రి పిల్లల్ని కొడతాడని పిల్లలు భయపడతారే అటువంటి భయం కాదు దేవునికి భయపడడం అంటే. లేకపోతే ఒక స్టూడెంట్ని మాస్టర్ కొడతాడేమో అనే భయం ఉంటుందే, పనిష్మెంట్ ఇస్తాడేమోనని, అటువంటి భయం కాదు దేవునికి భయపడడం అంటే. లేకపోతే అగ్నికి భయపడతావే, మంట అంటే భయం అందరికీ, అటువంటి భయం కాదు దేవునికి భయపడడం అంటే. మీరు ఆలోచించండి, ఇవన్నీ నీ కంటికి కనబడుతున్నాయి కనుక భయపడుతున్నావు. నీళ్లు నీ కంటికి కనబడతాయి అందుకే భయపడుతున్నావు. అగ్ని నీ కంటికి కనబడద్ది అందుకే భయపడుతున్నావు. మరి దేవుడికి ఎందుకు భయపడట్లేదు? దేవుడు నీ కళ్ళకి కనబడట్లేదు కనుక. నీ దృష్టికి దేవుడు ఎవరో కనబడట్లేదు, అందుకే నువ్వు భయపడవు. అందుకనే ప్రియులారా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడే భయపడతాడని చెప్పాను. చూసి భయపడతావు, కానీ దేవుణ్ణి నువ్వు చూడట్లేదు కనుక భయపడట్లేదా? అయితే ఒక మాట గుర్తుంచుకో, ఈ సృష్టిలో ఉన్న నీటికో, అగ్నికో, పర్వతాలకో, ఎత్తైన స్థలాలకో, లేక అధికారులకో, మనుషులకో, ఈ కనబడే ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికీ భయపడుతున్న నీవు ఈ సృష్టి అంతటిని కలగజేసిన వాడు దేవుడనే సంగతి నీకు గుర్తుందా? మరి ఆయన ఎంత భయంకరుడుగా ఉంటాడో ఒకసారి ఆలోచించు. ఆయన ఎవరో నీకు తెలుసా? యెషయా భక్తుడు అంటాడు ఒక మాట, చూడండి. యెషయా భక్తుడు అంటాడు 40వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం. తన పొడిసెటలో జలములు కొలిచిన వాడెవడు? జలములను కొలిచిన వాడెవడు? జానతో ఆకాశములు కొలచూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? నీకు తెలుసా? నీ కంటికి కనబడుతున్న వాటన్నిటిని చూసి భయపడుతున్నావు, కానీ దేవుడు ఎవరో తెలుసా? తన పొడిసెటలో నీటిని కొలిచాడంట. పొడిసెటి అంటే దోసె. ఏం చేశాడంట? ఈ భూమి మీద కనబడుతున్న నీళ్ళంతటిని ఆయన ఏం చేశాడు తెలుసా? కొలిచాడంట. నీకు అర్థమైందా ఆయన ఎంత గొప్పవాడో? జానతోనంట ఆకాశాన్ని కొలిచాడంట. నువ్వు పైకి చూడు ఎంత పెద్దగా ఆకాశం కనబడుతుందో, కానీ ఆయన అంట జానతో కొలుస్తాడంట దాన్ని. అంతేకాదు, ఇంకో మాట రాయబడి ఉంది, భూమిలోని మన్ను కొలపాత్రలో కొలిచిన వాడంట. కొలత పెట్టి ఇదిగో ఈ భూమి ఎంత ఉంది అని చెప్పగలడంట ఆయన. అంతేకాదు, ఇంకో మాట ఉంది, త్రాసులో పర్వతాల్ని తూచినవాడు. త్రాసు అంటే కాట, వెయిట్ తోస్తాం కదా, కాట, వెయింగ్ మిషన్.
ఆయనంట త్రాసులో భూమిని కొలిచాడంట. అంతేకాదు తూనిక చేత కొండలను తూచాడంట. తూనిక అంటే రాళ్ళు, అది కూడా కాటానే. మీరు ఆలోచించండి, మరి ఇంత గొప్ప దేవుణ్ణి నువ్వు చూస్తేనే భయపడతావా? ఈ పర్వతాలని చూస్తున్నావు, నీటిని చూస్తున్నావు, లేదా క్రూర మృగాల్ని చూస్తున్నావు, తేలు లేకపోతే బొద్దింకో, ఇవన్నీ కంటికి కనబడుతున్నాయి నీకు. మనుషులు కనబడుతున్నారు, అధికారులు కనబడుతున్నారు, అందుకనే నువ్వు భయపడుతున్నావు. మరి దేవునికి భయపడవా? ప్రియులారా, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మరి దేవునికి భయపడడం అంటే ఏంటి? మీకు తెలుసా, ఒకరోజు ఆయన్ని చూడగానే అపోస్తలుడైన పౌలు గారు నేలనంట చచ్చిన వాడే పడిపోయాడంట. పద్మాస్ దీవుల్లో పరవశుడయ్యాడు. యోహాను భక్తుడు చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయం 17వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 1:17, అక్కడ రాయబడిన మాట చూడండి అమ్మా. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. హల్లెలూయా. చూడండి, యోహాను భక్తుడు చూడగానే నేను అనుకుంటాను, ఇదిగో నువ్వు ఒకానొక రోజు ఆయన చూస్తావు కళ్ళారా. ఆయన ఎంత గొప్పవాడో ఈరోజు నీకు అర్థం అవ్వట్లేదేమో. దేవుని యొక్క వాక్యము నిన్ను హెచ్చరిస్తున్నా కూడా నీకు అర్థం అవ్వట్లేదేమో. కానీ ఒకానొక రోజు ఆ నిత్య మహిమలో ఆయన చూస్తావు. ఆ రోజు నీవు నేను కూడా చేసే పని ఏంటో తెలుసా? యోహాను భక్తుల్లాగానే మనము కూడా చచ్చిన వాని వలె నేల పడిపోతాం అంతే. ఎందుకో తెలుసా? ఆయన అంత గొప్పవాడు, అంత మహిమ కలిగిన దేవుడు. ఆయన యొక్క శక్తి ఉన్నతమైనది, ఆయన ఎంతో అద్భుతమైన దేవుడు. ఆయన్ని చూస్తావు, చూసిన రోజున యోహాను వలెనే నీవు కూడా చచ్చిన వాని వలె ఆయన ఎదుట పడిపోతావంతే, ఆయన పాదముల యొద్ద పడిపోతావంతే. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఏ భక్తుడిని చూడండి, అబ్రహామునే చూస్తారా, ఇస్సాకునే చూస్తారా, యాకోబునే చూస్తారా, యోబునే చూస్తారా, మోషేనే చూస్తారా, లేకపోతే యోసేపునే చూస్తారా, దానియేలును చూస్తారా, మీరు ఎవరినైనా చూడండి, వారిలో ఏం కనబడుతుందో తెలుసా? దేవునికి భయపడే స్వభావం వాళ్ళలో కనబడుతుంది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఏ బుక్కులో చూడండి, ఏ పుస్తకంలో చూడండి, ఖచ్చితంగా దేవుని భయమును గురించి మాట్లాడుతుంది. ఎందుకనంటే క్రైస్తవ జీవితంలో దేవునికి భయపడడం అనేది చాలా ప్రాముఖ్యం. అయితే ప్రియులారా, మరి దేవునికి భయపడడం అంటే అర్థం ఏంటి? ఈ అర్థం తెలిస్తే నువ్వు ఖచ్చితంగా దేవునికి భయపడతావు. నేను అందుకే చెప్పాను, నువ్వు మనుషులకో లేకపోతే మరణానికో భయపడేలాంటి భయం కాదు ఇది. దేవునికి భయపడడం అంటే భయము అందరికీ సహజమే. మనం ఏదో క్షణంలో భయపడుతూనే ఉంటాం. ఒక్క రోజులో దేనికో దానికి కాలు గబుక్కుని ఇలా స్లిప్ అయిందనుకో భయపడిపోతాం, ఇరిగిపోయిందేమో. రోగం వస్తే భయం, జ్వరం వచ్చినా భయమే. భయము సహజమే. కానీ ఒకటి గుర్తుంచుకోండి, బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? దేవునికి భయపడు, కానీ ఈ లోకంలో దేనికి భయపడొద్దు. అందుకనే 365 సార్లు, అంతకంటే ఎక్కువ సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో మనకేం కనబడుతుందో తెలుసా? భయపడొద్దు అనే ఆజ్ఞ కనబడద్ది. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు భయపడవలసింది సృష్టిలో ఉన్న వాటికి కాదు. నువ్వు ఎవరికి భయపడాలో తెలుసా? నువ్వు ఈ సృష్టిలో బ్రతికినంత కాలం ఈ సృష్టి పైన పనిచేస్తున్న దేవుడు ఉన్నాడే, ఆయనకి భయపడాలి. దేవునికి భయపడడం మానేశాం, కానీ లోకంలో ఉన్న ప్రతి దానికి భయపడడం మనం నేర్చుకున్నాం. అందుకే దేవుడు ఎప్పుడు అంటాడు, భయపడొద్దు. ప్రభువా, వీటన్నిటికీ భయపడొద్దు అని చెబుతున్నావు, మరి నేను దేనికి భయపడాలి? నువ్వు భయపడవలసింది ఎవరికో తెలుసా? నాకే అని చెబుతాడు ఆయన. నేను అంటాను, దేవునికి భయపడ్డావా? ఖచ్చితంగా ఈ భూమి మీద దేనికి భయపడవు. ఏదొచ్చినా నువ్వు భయపడవు. రోగం వచ్చినా, లేకపోతే వేదనలు వచ్చినా, శోధనలు వచ్చినా, నీ జీవితంలో భయంకరమైన తుఫాన్లు వచ్చినా నువ్వు భయపడవు. నువ్వు భయపడుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని భయము నీ కన్నుల ఎదుట బొత్తిగా లేదు.
దేవునికి భయపడితే నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావు తెలుసా? ఈ భూమి మీద చాలా సంతోషంగా, ధైర్యంగా, విశ్వాసంతో బ్రతికేస్తావు, ఆనందిస్తూ బ్రతికేస్తావు. కానీ నీకేం లేదో తెలుసా? నువ్వు ప్రతి క్షణము ఈ భూమి మీద భయపడుతూ బ్రతుకుతున్నావంటే దేవుని భయము నీకు లేదు గనుక ప్రతి దానికి నువ్వు భయపడుతూనే ఉన్నావు. రేపేమి సంభవించినో నీకు తెలియదు. తర్వాత క్షణం వాక్యం చెప్పిన తర్వాత నేను ఉంటానో నాకు తెలీదు. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? తర్వాత దాని గురించి కూడా భయపడుతూ ఉంటావు. ఏమైపోద్దో? విజయవాడలో ఇప్పుడు వరద వచ్చి అంతా మునిగిపోయింది, ఒకవేళ వైజాగ్లో వచ్చేద్దేమో. వచ్చేస్తే ఏం చేయాలి? భయం, 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 అన్నిటికీ భయమే. కానీ మనకు మొదట అర్థం అవ్వాలి, అసలు దేవునికి భయపడడం అంటే ఏమిటి. నెంబర్ 1, దేవునికి భయపడడం అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పింది చెప్పినట్టుగా చెయ్యడమే దేవునికి భయపడ్డం. మరొకసారి చెప్తున్నాను, ఆయన ఏం చెప్పాడో పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు నిన్ను రక్షించుకున్న తర్వాత నుంచి ఆయన వాక్యము ద్వారా ఏం చెయ్యాలని, ఏం చేయకూడదని నీకు చెప్పాడో దానికి నువ్వు లోబడడమే ఆయనకు భయపడ్డావు. ఈ రోజుల్లో చాలామంది ఆయన చెప్పింది చేయడం మానేశారు, వీళ్ళకి నచ్చింది చేయడం ప్రారంభించారు. దేవుని సన్నిధికి వస్తారు, ఇంకా వాళ్ళకి నచ్చిందే చేస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచామంటారు, కానీ ఈ వాక్యంలో ఏముందో కూడా వాళ్ళకి తెలియదు. ఈ వాక్యాన్ని విన్నట్టే ఉంటారు, కానీ దీన్ని లోబడుటలో మాత్రం ఎక్కడో వెనకాల ఉంటారు. దీన్ని చదవరు, దీన్ని నేర్చుకోరు, దీని ప్రకారం బ్రతకడానికి ఇష్టపడరు. అందుకని బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఈ విధంగా రాయబడింది, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనువాడు ధన్యుడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు నాకు భయపడాలి. ఎలా భయపడాలంట? నెంబర్ 1, నువ్వు ఆయనకి భయపడ్డం అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు ఆయన చెప్పింది చెప్పినట్టుగా చెయ్యడమే భయపడ్డాం. ఉదాహరణకు చూడండి, అబ్రహాము జీవితాన్ని మనం చూద్దాం. ఆది కాండము 22వ అధ్యాయానికి రండి. ఆది కాండము 22వ అధ్యాయం. అంటే దేవునికి భయపడ్డం అంటే ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయడం అని చెప్పాను కదా. దానికి ఉదాహరణ ఎవరు కనబడతారంటే మనకి అబ్రహాము కనబడతాడు. మీరు 22వ అధ్యాయాన్ని మీరు చదివారు అనుకోండి, దేవుడు వాగ్దానము చేసి తనకి ఇస్సాకుని కుమారుడుగా అనుగ్రహించాడు. ఆ కుమారుడు కోసం దాదాపుగా 25 సంవత్సరాలు ఎదురు చూచాడు. 75వ సంవత్సరంలో దేవుడు పిలిచి అన్నాడు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను. కానీ మనకు తెలుసు, ఇదిగో వృద్ధులైపోయారు, ఇంకా ఎటువంటి నిరీక్షణకు ఆధారం లేదు. అటువంటి టైంలో దేవుడు వచ్చి అన్నాడు, ఇదిగో మరుసటి ఏట నీ కుమారుడు పుడతాడు అని చెప్పాడు. దేవుని మాటను నమ్మాడు, దేవుని మాటకు లోబడ్డాడు. అయితే మీరు చూడండి 22వ అధ్యాయంలో అబ్రహాముకి దేవుడు వృద్ధాప్యమందు కుమారుని అనుగ్రహిస్తే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? వాగ్దానము చేయబడిన కుమారుడు గనుక అబ్రహాముని బహుగా ప్రేమించాడు. ఇస్సాకుని అబ్రహాం బహుగా ప్రేమించాడు. ప్రేమిస్తే ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకువెళ్ళి మొరియా పర్వతానికి వెళ్ళి నువ్వేం చేయాలో తెలుసా? నాకు దహన బలి ఇచ్చేయమన్నాడు. దహన బలి అంటే అర్థం తెలుసా మీకు? ఏమండి? దహన బలి అంటే సంపూర్ణంగా బూడిదైపోయేటట్టు కాల్చేయడం, ఇంకా ఏమీ అక్కడ మిగల్చకూడదు, సమస్తము బూడిదైపోవాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇది ఎంత కష్టతరమైనది. ఒక తండ్రికి తన కుమారుణ్ణి దహన బలి ఇవ్వడం ఎంత కష్టతరమైనది. అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? నీకు ఒక్కడయున్న నీ కుమారుడు అని రాయబడి. అబ్రహాముకు ఒక్కడే కుమారుడు. ఎందుకన్నాడు దేవుడు? వాగ్దానము చేయబడిన కుమారుడు ఒక్కడే. ఇంకా అబ్రహాముకి ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా లెక్కలోకి రారు.
ఇస్సాకు మాత్రమే. ఇప్పుడు నీకొక్కడై ఉన్న కుమారుణ్ణి నేను చూపించే ఆ మొరియా పర్వతానికి వెళ్ళి బలిచ్చేయమన్నాడు. ఏమండి, మీరు ఆలోచించండి. అబ్రహాము ఏం చేశాడు? దేవునికి మాటకు లోబడిపోయాడు. ఆ మాట మనకి 12వ వచనంలో కనబడుతుంది. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు, అతను ఏమి చెయ్యకుము, నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి నాకు ఇయ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఎవరు చెప్పండి? దేవునికి భయపడువాడు. ఏం చేశాడు అబ్రహాము? దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. మరుమాట పలికాడా? లేదే. అయ్యో, నువ్వు వాగ్దానం చేసి కుమారుని ఇచ్చావు కదా. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? మనం బాగా ప్రేమించిన వారిని ఎవరినైనా కోల్పోయామనుకో, లేకపోతే మనం బాగా ప్రేమించిన వారికి అనుకోనిది ఏమైనా జరిగింది అనుకో, మన నోట నుంచి వచ్చే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఇందుకేనా బాబు ఇచ్చావు నువ్వు? ఎందుకు నాయనా? నీవే కదా వాగ్దానం చేశావు, నీవే కదా నాకు ఇచ్చావు, ఎందుకు ఇలా జరిగింది అని మనం ప్రశ్నించడానికి తెగిస్తాం. కానీ అబ్రహాం ఏం చేశాడో తెలుసా? మరు మాట పలకలేదు. అందుకే అక్కడ రాయబడి ఉంది, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అంటున్నాడు దేవుడు. ఏం చేశాడు అబ్రహాము? దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. మాట తప్పాడా? తప్పలేదు. దేవుడు అన్నాడు దహన బలి ఇచ్చేయమన్నాడు, ఇచ్చేశాడు. తన దృష్టిలో తన కుమారుని ఎప్పుడో చంపేశాడు. ఎందుకో తెలుసు? అబ్రహాముకు ఒకటి తెలుసు, నేను ఆయన మాటకు లోబడితే నా కుమారుణ్ణి నేను ఒకవేళ చంపేసిన మృతుల్లో నుండి నా దేవుడు మరలా తిరిగి లేపగలడు. హల్లెలూయా. నా కుమారుని మరలా బ్రతికించగలడు. అదండి విశ్వాసం. దేవునికి భయపడేవాడు నా కుమారుని చంపేస్తున్నానే అని కూడా భయపడ్డా. ఇంకా నా కుమారుడు ఉండడే అని భయపడ్డా? లేదు. ఎందుకో తెలుసా? దేవునికి భయపడేవాడు ఇంకా దేనికి భూమి మీద భయపడ్డా. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు, నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు. నా దేవుడు బ్రతికిస్తాడు. నిజంగా నువ్వు ఆయన ఆజ్ఞకు లోబడితే ఖచ్చితంగా అబ్రహాము లాగానే చేస్తావు. కష్టమైనప్పటికీ, ఇష్టము లేనప్పటికీ నువ్వు ఖచ్చితంగా ఆ మాటకు లోబడతావు. అంతే. ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క వాక్యము ఆజ్ఞపూర్వకంగా మనకి ఎన్ని మార్లు చెప్పినా మనం ఇంకా ఆయనకు భయపడట్లేదే. చూడండి, భయపడడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన చెప్పింది చెప్పినట్లుగా మనము చెయ్యడమే. ఇంకొక అర్థాన్ని చెబుతాను చూడండి. దేవునికి భయపడడం అంటే అర్థం ఏంటంటే, రెండవది పరిశుద్ధముగా జీవించడమే దేవునికి భయపడడం. ఏంటి చెప్పండి? పరిశుద్ధముగా జీవించడమే దేవునికి భయపడడం. ఇది మనకి యోబు జీవితంలో కనబడుతుంది. యోబు గ్రంథానికి రండి. యోబు గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. ఊజు దేశంలో యోబు అనే ఒక మనుషుడున్నాడు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవునితో భయభక్తులు కలిగి, చూడండి, దేవునికి భయపడేవాడయ్యుండి చెడుతనమును విసర్జించినవాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి భయపడడం అంటే అర్థం ఏంటో తెలుసా? చెడుతనాన్ని మనము అసహించుకోవడం, చెడుతనాన్ని మనం విసర్జించడం, చెడుతనాన్ని మనం లక్ష్య పెట్టకుండా ఉండడం. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రతి ప్రయత్నము చేయడమే. పరిశుద్ధత అంటే అనేక మార్లు మీకు అర్థం చెబుతున్నాను నేను. పరిశుద్ధత అంటే తెల్లబట్టలు కాదు. పరిశుద్ధత అంటే హిమాలయ పర్వతాల్లో అందరికి దూరంగా వెళ్ళిపోయి బ్రతకడం కాదు. పరిశుద్ధత అంటే అందరిలో ఉండకుండా నీవు ప్రత్యేకంగా తలుపు వేసుకుని బ్రతకడం కాదు. పరిశుద్ధత అంటే దేనంగా ఉండడం కాదు. పరిశుద్ధత అంటే సమస్త ప్రవర్తనలో నువ్వు ప్రత్యేకంగా బ్రతకడం. అందరిలోనే ఉంటావు కానీ అందరిలాగా ఉండవు. అందరిలాంటి ఆలోచనలు నీ ఆలోచనలాగా ఉండవు.
అందరిలాగా ఆలోచించవు, అందరిలాగా తలంచవు. నీ ఆలోచనలు, నీ తలంపులు ఎలా ఉంటాయో తెలుసా? దేవుని వాక్యానుసారంగా ఉంటాయి. అందుకని నువ్వు ప్రత్యేకంగా బ్రతుకుతావు. దానినే పరిశుద్ధత అంటారు. పరిశుద్ధంగా జీవించడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఒక లేఖనాన్ని చదువుదాం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చదవండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. హల్లెలూయా. ఏంటంటే చూడండి, యెహోవాకి భయపడడం అంట, ఆయన యందు భయము కలిగి ఉండడం అంట చెడుతనమును అసహించుకోవడమే. కానీ ఈరోజు మనం చూస్తాం, చెడుతనాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు. మంచికి రోజులు లేవు. ప్రతిదానికి చెడును ప్రేమించేవారు ఎక్కువైపోయారు. ఈ లోకంలో ఉన్న చెడు స్నేహాల్ని, చెడు మాటల్ని, చెడు విషయాల్ని ప్రేమించేవారు ఎక్కువైపోయారు. కానీ నువ్వు ఆలోచించి, ఒక విశ్వాసిగా నువ్వు దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయపడితే నువ్వు ఖచ్చితంగా చేసే పని ఏంటో తెలుసా? మొదట ఆయన మాటకు లోబడతావు, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తావు. రెండవది నువ్వు చేసే పని ఏంటో తెలుసా? సమస్త ప్రవర్తనలో నువ్వు పరిశుద్ధుడుగా బ్రతుకుతావు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. అందుకే అన్నాను, ఆయన ఎవరో నీకు తెలిస్తేనే కానీ నువ్వు ఆయనకు భయపడ్డావు. ఇప్పుడు చూడండి, ఆయన ఎవరో నీకు తెలిస్తే ఆయన మాటకు లోబడతావు. ఏంటి ఆయన మాట? నీకు తెలుసా? ఆయన పలికితే ఈ సృష్టి అంతా కలిగింది. ఆయన ఎంత శక్తిమంతుడో నీకు అర్థమయ్యిందా? కలుగును గాక అంటే కలిగింది. ఇదంతా కూడా, ఈ సృష్టిలో ఉన్న ప్రతీది కూడా, ఆకాశమా, భూమి, అందరి సమస్తమా, ఎలా కలగజేశాడు? ఆయన తన వాక్కు ద్వారా కలగజేశాడు. నీకు అర్థమైందా ఆయన ఎంత శక్తిమంతుడో? అర్థమైతే ఖచ్చితంగా ఆయన మాటకు లోబడతావు. అందుకే కీర్తనాకారుడికి అర్థమయ్యి అంటాడు, నీ మాటే నన్ను బ్రతికిస్తుందయ్యా. అంటే ఇంకేది బ్రతికించలేదా? ఆయన మాటలో ఏముంది చెప్పండి? జీవం ఉంది, అది బ్రతికించగలదు. మనం చూస్తాం కదా, ఎండిపోయిన ఎముకల్ని దేవుడు అంటాడు ప్రవక్తతో వెళ్ళి, నువ్వు ఆ ఎండిన ఎముకలతో మాట్లాడు, అవి ఏమవుతాయి తెలుసా? జీవం కలిగి తిరిగి లేచి మానవులుగా శరీరము ధరించి నడుస్తాయని చెబుతాడు. మహాసైన్యం అయిపోయాయంట ఎండిన ఎముకలు. ఆ లోయలో ఎముకలు కనబడుతున్నాయి ప్రవక్తకి. దేవుడు అంటాడు వెళ్ళి మాట్లాడు అంటే, ఆయన మాట పలికితే చాలు వాటిల్లో జీవం వచ్చేసిందే. ఆయన పలికితే చాలు ఈ సృష్టి అంతా కూడా కలిగిపోయిందే. అంతేకాదు ప్రియులారా, ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధుడు అనగా వేల్పుల్లో ఆయన వంటి వాడు ఎవడూ లేడు. మీకు తెలుసా? పరలోక రాజ్యములో 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కొల దేవదూతల సమూహము ఆయన్ని గొప్పవాడు అని ఆరాధన చెయ్యరు. ఆయన ప్రేమ కలిగిన వాడు అని ఆరాధన చేయరు. మరి ఏమని చేస్తారో తెలుసా? పరిశుద్ధుడు అని ఆరాధన చేస్తారంట. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఏ పాపము లేనివాడివి, అంతేకాదు నీ వంటి వాడు ఇంకా ఎవ్వడు లేడు అని ఆరాధన చేస్తారంట. నీలాంటి వాడు ఎవడు లేడయ్యా. మరి నీకు అర్థమైందా? నీకు అర్థమైతే ఆయన మాటకు లోబడుతున్నావా? నీకు అర్థమైతే, ఆయనకు భయపడ్డం అంటే అర్థమైతే, మరి పరిశుద్ధురాలుగా బ్రతుకుతున్నావా? ఈ రోజుల్లో ప్రత్యేకమైన జీవితం లేదు. ఏ వానకి ఆ గొడుగు పట్టేసే విశ్వాసులు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. ఎక్కడికి వెళితే అక్కడ వాళ్ళ దగ్గరకు వెళ్ళామా వాళ్ళలాగా బ్రతికేస్తాం, వీళ్ళ దగ్గరకు వెళ్ళామా వీళ్ళలాగా బ్రతికేస్తాం. మనలో ప్రత్యేకత కనబడట్లేదు. అయితే జాగ్రత్త ప్రియులారా, ఈరోజు మరొకసారి దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీవు భయపడవలసింది దేవునికి మాత్రమే. ప్రియులారా, కొంతమంది ఏం చేస్తారో తెలుసా? మనుషులకు భయపడతారు. మనుషులకు భయపడి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఎవరిలాగంటే సౌలులాగా. చూడండి పరిశుద్ధ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము
24వ వచనాన్ని చూడండి. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. చాలమ్మా. ఎవరికి భయపడ్డాడంట సౌలు? జనులకు జడిసి లేదా భయపడి. నీవు జనులకు భయపడ్డావు అనుకో, ఖచ్చితంగా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తావు. గుర్తుంచుకో. సౌలు ఒప్పుకుంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను జనులకు జడిసి. ఏం చేశాడు? దేవుడు అమాలేకీల మీద విజయాన్ని ఇచ్చాడు. అమాలేకీలను అన్నాడు దేవుడు, ఇదిగో సౌలు నువ్వు వెళ్ళి నిర్మూలన చేసేయ్ అని సమూయేలు ప్రవక్త ద్వారా హెచ్చరించాడు. ఇప్పుడు సౌలు వెళ్ళి ఏం చేయాలో తెలుసా? ప్రభువా, ఎన్నిక లేని వాడిని, బెన్యామీను గోత్రంలో నా గోత్రం ఎన్నిక రానిది, అటువంటి నన్ను రాజుగా చేశావు. ఇదిగో ప్రభువా, నీ మాటకు నేను లోబడుతున్నాను అని వెళ్ళి ఏం చేయాలో తెలుసా? ఆయన చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. కానీ ఏం చేశాడు తెలుసా? తనకు నచ్చిన వాటిని అన్నిటిని తెచ్చి దాచుకున్నాడు. దేవుడు అసలు ఏది ఉంచొద్దన్నాడు. అక్కడ ఏది ఉన్నా కూడా నువ్వు నిర్మూలన చేసేయి, నాశనం చేసేయి అని చెప్పాడు. కానీ ఏం చేశాడు తెలుసా? బలిసిన వాటన్నిటిని జంతువులు తెచ్చుకున్నాడంట. నాకు తెలిసి ఒక సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుని ఉంటాడు, తిని త్రాగుదాం అనుకుని ఉంటాడు. కానీ దేవుడికి తెలియదు ఆ విషయం. సమూయేలు కళ్ళు కప్పొచ్చు, కానీ ఎవరి కళ్ళు కప్పలేం? దేవుని కళ్ళు కప్పలేం. వెంటనే దేవుడు సమూయేలుని హెచ్చరించి, ఇదిగో వెళ్ళు, సౌలుకు చెప్పు, ఇదిగో సౌలు ఏం చేశాడు తెలుసా? నాకు విరుద్ధంగా పాపం చేశాడు. ప్రియులారా, అందుకే అక్కడ రాయబడిన మాట చూడండి, 22వ వచనంలో ఈ మాట రాయబడింది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. చూడండి, నువ్వు బలులు అర్పించిన ఆయన సంతోషించడంట, నువ్వు దహన బలులు అర్పించిన ఆయన సంతోషించడంట. మరి ఎందుకు సంతోషిస్తాడు? ఆయన మాటకు నువ్వు లోబడితే సంతోషిస్తాడంట. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే ఆయన ఆజ్ఞ గైకొనుటయు ఆయన మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. నువ్వు ఆయన మాట వినాలి, నువ్వు ఆయన మాటకు లోబడాలి. ఎన్ని ప్రసంగాలు వింటున్నావు ఒకసారి ఆలోచించు. ఎన్ని మారులు దేవుడు హెచ్చరిస్తున్నాడు ఆలోచించు. నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో, నీ మాట ఎలా ఉండాలో, నీ ప్రవర్తన ఎలా ఉండాలో ఎన్ని మారులు దేవుడు నిన్ను హెచ్చరించినా నీలో ఏం కనబడట్లేదు తెలుసా? దేవుని భయము కనబడట్లేదు. అనగా ఆయన మాటకు నువ్వు లోబడుటలేదు. ఈరోజు ఒకసారి పరీక్షించుకుందామా, మనం ఆయన మాటకు లోబడుతున్నామా లేదా? సౌలు చూడండి, జనులకు జడిశాడు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అధికారులకు భయపడతారు. చూడండి, ఉదాహరణకి యోహాను సువార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి. చాలు. ఎవరు తల్లిదండ్రులు? గ్రుడ్డివాడి తల్లిదండ్రులు. యేసుక్రీస్తు గ్రుడ్డివాడిని స్వస్థపరిచాడు. స్వస్థపరిస్తే ఇప్పుడు అధికారులు వాడిని అడుగుతున్నారు. వాడిని అడుగుతుంటే వాడు అన్నాడు, నాకు ఎవరో తెలియదు, నన్ను ఇలా చేయమన్నాడు, చేశాను, స్వస్థత పొందానని చెప్తున్నాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించారు. తల్లిదండ్రులను పిలిపించి, వీడిని కుమారుడేనా? అవునండి, నా కుమారుడే. వాడు పుట్టినప్పటి నుంచి గుడ్డోడేనా? అవునండి, గుడ్డోడే. మరి ఈరోజు ఎలా చూస్తున్నాడు? మాకు తెలియదండి. ఎందుకు? అక్కడ రాయబడి ఉంది, యూదులకు భయపడి. ఎందుకు భయపడ్డారంట? కారణం కూడా రాయబడి ఉంది, ఆయన క్రీస్తు అని ఎవడైనా ఒప్పుకుంటేనంట సమాజంలో నుండి వెలివేసేస్తారంట. ఇంకా వాళ్ళతో వాళ్ళని నివసింపనివ్వరు, వెలివేసేస్తారా ఆ ప్రాంతం నుంచి. ఈ రోజుల్లో ఆ భయం కూడా ఉంది కొన్ని ప్రాంతాల్లో. తెలుసా మీకు? ఆ ప్రాంతంలో ఉన్నెవరు నిన్ను, ఇల్లెవరు నీకు? అక్కడ ఇల్లుకొచ్చి తాళం వేసేస్తారు దేవుని కొరకు ఆయన మాట ప్రకారం జీవిస్తూ ఉంటే. అటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ జనులకు భయపడంట
సౌలేమో దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. ఇక్కడ అధికారులైన యూదులకు భయపడి ఈ యొక్క గుడ్డివాడి తల్లిదండ్రులు అంటున్నారు, మాకు తెలియదు ఎలా చూపు పొందాడు అంటున్నారు. అంతేకాదు కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఈ లోకములో వారికి కావలసిన సదుపాయాల నిమిత్తం కూడా భయపడతారు. అనగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకొందుమా అనే వాటి కోసం. చూడండి లూకా సువార్త 12వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. లూకా సువార్త 12వ అధ్యాయము 6-7 వచనాలు. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనా దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక భయపడొద్దు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. హల్లెలూయా. అవి విత్తవు, కోయవు, పంటలో కూర్చుకొనవు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, వాటిని పోషించటలేదా? మరి నువ్వెందుకు భయపడతావు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా? కానీ ప్రియులారా, మీరు ఆలోచించండి. ఆయన మాటకు లోబడు, అనగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాట ఉంది. ఇదే కాంటెక్స్ట్ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య చెబుతూ ఏమంటాడో తెలుసా? చివరి వచనంలో అంటాడు, రేపటిని గురించి చింతింపకుడి, రేపటిని గురించి ఏమి చింతించొద్దు. రేపటి దినము దాని సంగతుల గురించి చింతించుకుంటది. 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే ఆయన మాటకు లోబడి పరిశుద్ధంగా బ్రతకడమే. అంటే దేవునికి భయపడి బ్రతకడం. అలా బ్రతికేవా, అవన్నీ నీకు ఏం చేస్తాడంటే దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు లోకంలో ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి మనము నివసిద్దామా, ఎక్కడ నివసిద్దామా, వీటి కోసమే మన భయం అంతా. అంతేకాదు కొంతమంది దుర్మార్గులు అధికారంలోకి వచ్చారనుకో, దానికి కూడా భయపడతారు. దుర్మార్గులు, ఒరే బాబు వాడికి అధికారం వచ్చిందా, ఈ ప్రాంతంలో వాడు మనల్ని బ్రతకనివ్వడరా, అదొక భయం. దుర్మార్గులు అధికారంలోకి వస్తే, ఉదాహరణకు చూడండి 37వ కీర్తన 1-2 వచనాల్లో మాట రాయబడి ఉంది. 37వ కీర్తన 1-2 వచనాలు చదువమ్మా. చెడ్డవారిని చూచి నీ వ్యసన పడకము, దుష్కార్యములు చేయి వారిని చూచి మత్సర పడకము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలెనే వాడిపోవుదురు. 9వ వచనం కూడా చూడండి, కీడు చేయువారు నిర్మూలమగుదురు అని రాయబడి ఉంది. ఆ వచనాలన్నీ చూస్తే 17వ వచనం వరకు మనకేం కనబడుతుందో తెలుసా? ఒకవేళ దుర్మార్గులే అధికారము చెలాయిస్తున్నారనుకో, దానికి కూడా భయపడతాం. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, వాళ్ళందరూ ఏమైపోతారో తెలుసా? గడ్డి వలె త్వరగా ఎండిపోతారంట, పచ్చని కూర వలె వాడిపోతారంట. మీరు ఆలోచించండి, దానికి మనం భయపడిపోతూ ఉంటాం. మనం అంత ముందు వారం కూడా మనం నేర్చుకున్నాం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చదివితే అక్కడ పెద్ద లిస్టే ఉంది కదా. శ్రమ అయినా, వేదన అయినా, హింస అయినా, ఖడ్గమైనా, కరువైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, అంతేకాదు మరణమైన, జీవమైన, ఉన్నవైనా, రాబోవైనా, ఇగో వీటన్నిటికీ మనం భయపడుతూనే ఉంటాం కదా. వీటన్నిటికీ భయపడుతూనే ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నువ్వు భయపడవలసింది వాటికి కాదు. సౌలు మనుషులకు భయపడ్డాడు, నీవు అలా కాదు భయపడవలసింది. దేవునికి భయపడాలి, నువ్వు దేవునికి మాత్రమే నువ్వు భయపడాలి. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నేను దేవునికి భయపడితే ఆయన ఏం చేస్తాడండి నాకు? ఎస్, అది మంచి ప్రశ్న. మనం అందరం దాని గురించి మనం నేర్చుకోవాలి. చూడండి, యోబు దేవునికి భయపడ్డాడు కదా. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, దేవుడంట తన చుట్టూ, తన కుటుంబం చుట్టూ కంచె వేసేసాడంట. హల్లెలూయా. ఏం చేస్తాడు తెలుసా? ఆయనకి భయపడితే నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఆయన కంచె వేస్తాడు.
మరి నీ కుటుంబం చుట్టూ కంచె ఉందా ఈరోజు? కంచె దాటుకుని రావడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి దాటుకుని ఏదైనా నీ దగ్గరకు రావాలి. మరి ఆయన దాటగలిగిన శక్తి దేనికైనా ఉందా? ఒకవేళ ఆయన్ని దాటుకుని వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన పర్మిషన్ ఇచ్చాడని అర్థం. ఆయన డోర్ తీశాడు ఆ పరిస్థితికి అని అర్థం. ఎందుకు తీస్తాడో తెలుసా? ఇదిగో నీ జీవితం ద్వారా ఆయన ఘనపరచబడాలని, ఆయన ఆరాధించబడాలని ఆ పరిస్థితులు నీకు అనుమతిస్తాడు. అందుకని చూడండి, యోబు భక్తుడు ఏమంటాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, సమస్త మహిమ ఆయనకే కలుగునుగాక. ఆమేన్. ఏం చేశాడు చూడండి, దేవుడు ఆ పరిస్థితిని అనుమతించి యోబు ద్వారా ఆయన మహిమ తెచ్చుకున్నాడు. హల్లెలూయా. నీకు అర్థమైతే, నీకు నిజంగా దేవుడు ఎవరో అర్థమైతే నువ్వు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఆయన కంచె వేస్తాడు. సాతానుడే వచ్చి పర్మిషన్ అడిగాడు, నువ్వు కంచె తీయని. అంటే వాడికి కూడా ఏమి లేదు, ఆ కంచె తీసే శక్తి లేదు. మరి వాడికే లేదంటే లోకాధికారి కదా, మరి లోకంలో ఉన్న అధికారులకు సాధ్యమవుతుందా? మనుషులకు సాధ్యమవుతుందా? రోగానికి సాధ్యమవుతుందా? గేటు తీసుకుని రావడం, ఆ కంచె తీసుకుని రావడం? నీకు అర్థమైతే దేవునికి భయపడు, ఈ పరిస్థితులు కాదు. అంతేకాదు పిల్లరా, దేవుడు ఇంకా ఏం చేశాడో తెలుసా? యోబు చేసే ప్రతి పనిని కూడా దేవుడు దీవించాడంట. అతని చేతి పనిని నువ్వు దీవించావు అంటాడు, సాతానుడే ఒప్పుకుంటాడు. మరి నీ చేతి పనిని దేవుడు దీవిస్తున్నాడా? దీవిస్తే నువ్వు దేవునికి భయపడుతున్నావు, దీవించట్లేదా? నువ్వు ఎంత చేసినా, ఎంత కష్టపడ్డా, ఇదిగో చిల్లి సంచులో వేసిన చిల్లి గవ్వేనా? ఎంత కష్టపడుతున్నా ఏమైపోతుందో నీకు తెలియట్లేదా? నీ శక్తి సామర్థ్యాలు అన్నీ కరిగిపోతున్నాయి, కానీ ఏమాత్రము కూడా నీలో దీవెన అభివృద్ధి కనబడట్లేదు. కారణం ఏంటో తెలుసా? నీలో దేవుని భయము ఎంత మాత్రము బొత్తిగా లేదు. నీలో దేవుని భయం ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను, నీ కుటుంబాన్ని కంచె వేసి కాపాడతాడు. అంతేకాదు నీ పనిని దేవుడు దీవిస్తాడు. మీరు ఒకవేళ దేవునికి భయపడితే ఆయన నన్ను ఎలా దీవిస్తాడో మీకు తెలియాలంటే కీర్తనలన్నీ చదివేయండి, అదేవిధంగా సామెతల గ్రంథం అంతా చదివేయండి. మీకు అనేక మార్లు ఏం కనబడుతుందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి అనే మాట కనబడుతుంది. కొన్ని కీర్తనలు మీకు చదువుతాను చూడండి. 25వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుదాం. 25వ కీర్తన 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు యెహోవా యందు భయభక్తులు గలవారిని వారు కోరుకోవలసిన మార్గములో ఆయన వానికి బోధించును, ఆయన వారిని పోనిచ్చును. చూడండి అక్కడ ఏమని రాయబడి ఉందో, ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలో నీకు ఆయనే బోధిస్తాడంట. ఒకవేళ ఆ మార్గంలో వెళ్ళకూడదా, నిన్ను అటు వెళ్ళనివ్వడంట. అంటే దేవుని భయం ఏం చేస్తుంది? నువ్వు సరి అయిన మార్గములో వెళ్ళేవాడిగా చేస్తుంది. ఈరోజు చాలామంది మార్గాలు బాగోలేదు. బైబిల్ గ్రంథంలో మార్గం అనే మాట దేన్ని తెలియజేస్తుంది అంటే ద వే ఆఫ్ లైఫ్. నువ్వు జీవించే విధానం, నీ గుణము, నీ స్వభావము, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఈ భూమి మీద. ఇప్పుడు నీకు ఎలా బ్రతకాలో, ఏది రైటో ఏది రాంగో దేవుని భయము నీకు నేర్పిస్తుందంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో నీకు నేర్పిస్తాడంట ఆయన. 25వ కీర్తనలోనే 14వ వచనాన్ని చదువుదాం చూడండి. 14వ వచనంలో యెహోవా మర్మము, యెహోవా భయము, మర్మము, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడంట. మర్మం అంటే సీక్రెట్స్, మిస్టరీ. దాన్ని నీకు తెలుసుకునే విధంగా దేవుడు చేస్తాడంట. స్పష్టముగా అర్థమయ్యే విధంగా చేస్తాడంట దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. ఈరోజు అర్థం కావట్లేదు. భక్తుడు అంటాడు కదా, ప్రవక్త, నా ప్రజలు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా, ఆయన నీకు స్పష్టముగా తెలియజేస్తాడు నువ్వు ఎలా బ్రతకాలో. ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు. అంతేకాదు పిల్లరా, 31వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. 31వ కీర్తన
19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు, నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. నరుల ఎదుట, తండ్రి ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిన్ను నిమిత్తము, ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన నీవు మేలు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎంతో గొప్పది. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావా? నీ కొరకు మేలు దాచి ఉంచాడంట, మేలును సిద్ధపరిచి ఉంచాడంట. మరి నువ్వు ఆయన యందు భయము కలిగి బ్రతుకుతున్నావా? ఇప్పుడు చూడండి, దేవుడు మేలు దాచి ఉంచాడు, సిద్ధపరిచాడు, రెడీగా ఉంచాడు. ఏం చేస్తాడో తెలుసా? తగిన సమయంలో నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావు అని తెలియగానే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అది నీకు అనుగ్రహిస్తాడంతే. మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావా? లేకపోతే నీకు నచ్చినట్లుగా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా? ఇంకో విషయాన్ని చదువుదాం. 34వ కీర్తనకు రండి. 9-10 వచనాలు మనం చదువుదాం. 34వ కీర్తన 9-10 వచనాలు చదువమ్మా. యెహోవా భక్తులారా, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఆయన ఉంచువానికి యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు, ఏమీయూ కొదువలేదు. హల్లెలూయా. ఆయన సృజించిన సృష్టిలో సింహమైన ఆకలి కొంటదేమో గాని యెహోవాను ఆశ్రయించే వారికి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయించావా, ఆయన నీకు ఏమి కొదువు లేకుండా చేస్తాడంట. హల్లెలూయా. ఈరోజు అన్ని కొదువే నీకు. ఒకటి ఉందంటే ఒకటి లేదని బాధపడతా ఉంటావు. ఎందుకో తెలుసా? దానంతటికి కారణం నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి లేవు. ఇంకో విషయాన్ని మనం చదువుదాం. 85వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుదాం. 85వ కీర్తన 9వ వచనం. మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఆయన రక్షణ అంట ఆయనకి ఎవరైతే భయపడతారో వారికి సమీపంగా ఉంటుందంట. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను రక్షిస్తాడు, అనగా కాపాడతాడు. శ్రమ నుంచైనా, బాధ నుంచైనా, ఇబ్బంది నుంచైనా, రోగము నుంచైనా, దేని నుంచైనా ఆయన నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడతాడు. మరి నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావా? లేకపోతే నీ ఇష్టానుసారంగానే నువ్వు బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. మనందరికి తెలుసు 128వ కీర్తన 1వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఇప్పుడు చూడండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనంట ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తాడంట. అక్కడ రాయబడి ఉంటుంది, అతని భార్య ఎలా ఉంటుందో తెలుసా? ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందంట. అతని పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? అతని బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారంట. ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగు ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఇంకో మాట ఉంటుంది, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నువ్వు చూస్తావు. నేనంటాను, నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావా? ఆయన మార్గంలో నడుస్తున్నావా? నీ జీవిత కాలమంతయు నీకు, నీ కుటుంబానికి క్షేమాన్ని చూస్తావు నువ్వు. మరి నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే 145వ కీర్తన 19వ వచనాన్ని మనం చదువుదాం. 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనంటే ఏం చేస్తాడు? వారి ఆశను దేవుడు తీరుస్తాడంట. ఈరోజు ఆశలు తీరాలి, కానీ దేవునికి మాట మాత్రం మనం వినం, పరిశుద్ధంగా మాత్రం మనం బ్రతకం. అంటే దేవునికి భయపడము, కానీ మన ఆశలన్నీ దేవుడు తీర్చేయాలి. మనం ఏం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించేయాలి. నేను అంటాను, నువ్వు ఆయనకి భయపడకుండా నువ్వు భయపడే పరిస్థితుల నుండి దేవుడు నిన్ను ఎలా తప్పిస్తాడనుకున్నావు? ఎలా తప్పిస్తాడు? మొరపెడుతున్నావు బాగానే, కానీ నీ ప్రార్థన ఆయన దగ్గరకు చేరాలంటే ఒకటి ఆటంకంగా ఉంది. ఏంటో తెలుసా? నువ్వు పరిస్థితులకు భయపడి ప్రార్థన చేస్తున్నావే కానీ దేవుడు ఎవరో తెలిసి నువ్వు ప్రార్థన చేయట్లేదు.
దేవుడు ఎవరో నీకు అర్థమయ్యి ప్రార్థన చేయి. అప్పుడు నీవు ఏం చేస్తావో తెలుసా? ఖచ్చితంగా నీవు నిజమైన ప్రార్థన చేయగలుగుతావు. నీతిమంతుల ప్రార్థన ఆయన నిరాకరించడంట. వారి ప్రార్థనల వైపు ఆయన చెవులుంటాయంట. వారి మొరలకు ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఖచ్చితంగా ప్రత్యుత్తరం ఇస్తాడు. ఈరోజు దేవుని సేవకుడుగా నేను అడుగుతున్నాను, ఇదిగో నీ కోరిక సిద్ధించాలన్నా, ఆయన నీ కోరికను నెరవేర్చాలంటే, నీ మొర ఆలకించి నిన్ను కాపాడాలంటే, రక్షించాలంటే నీలో ఏం అవసరమో తెలుసా? దేవుని భయము ఖచ్చితంగా అవసరమై ఉన్నది. మరి దేవుని భయాన్ని మనం కలిగి ఉన్నామా? దేవుని భయము కలిగి ఉంటే ఇంకా ఏం చేస్తాడో తెలుసా? చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. హల్లెలూయా. నీకంట దీర్ఘాయుష్నిస్తాడంట. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే. ఇంకో మాట చూడండి, 147వ కీర్తన 10-11 వచనాల్లో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనంట ఆయన తన కృపను మన ఎడల చూపిస్తాడంట. ఇంకో మాట ఉంది, నీ యందు ఆనందిస్తాడంట ఆయన. ఈరోజు చాలా మంది దేవుణ్ణి దుఃఖ పెట్టేవారుగా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆయన యందు భయభక్తులు లేనందువల్ల. తన యందు భయభక్తులు గల వారి యందు యెహోవా ఆనందిస్తాడంట. మరి ఈరోజు నిన్ను నన్ను చూస్తున్నాడు దేవుడు, ఆనందిస్తున్నాడా? లేదా నా కుమారుడు ఏంటి ఇలా అయిపోయాడు, నా కుమార్తె ఏంటి ఇలా బ్రతుకుతుంది అని మనల్ని బట్టి దుఃఖిస్తున్నాడా దేవుడు? ఒకసారి మన జీవితాల్ని మనము ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. ప్రియులారా, ఈరోజు దేవుడు మాట్లాడే అంశం ఏంటో తెలుసా? నీవు ఆయన యందు భయము కలిగి బ్రతకాలి. బ్రతకట్లేదా? అయితే నీకు ఒక హెచ్చరిక ఏంటో తెలుసా? నువ్వింకా ఆయన మీద నీ విశ్వాసం పెట్టలేదు, నువ్వింకా రక్షించబడలేదు, నీ ప్రతి పాపం ఆయన రక్తం చేత కడగబడలేదు, నువ్వు మారు మనసు పొందలేదు, పాప క్షమాపణ పొందలేదు. ఒకవేళ క్రీస్తు రక్తము చేత కడగబడితే నువ్వు దేవునికి అన్ని విషయాల్లో భయపడతావు. భయపడట్లేదా? నువ్వు ఖచ్చితంగా ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచి రక్షించబడలేదని అర్థం. రక్షించబడ్డావా? గుర్తుంచుకో, ఈ భూమి మీద నువ్వు దేనికి భయపడవసరం లేదు. మనుషులకు భయపడవసరంలా, అధికారులకు భయపడవసరంలా. వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం చేస్తారో, ఈ రోగం నన్నేం చేస్తుందో, ఈ శ్రమ నన్నేం చేస్తుందో అని ఈ భూమి మీద నీకు ఎదురయ్యే ఎటువంటి తుఫానుకు నువ్వు భయపడవసరం లేదు. నువ్వు నిశ్చింతగా ధైర్యము కలిగి బ్రతికేయచ్చు. రోమిలు రాసిన పత్రికలోనే ఉంటుంది, వీటన్నిటిలో అత్యధికమైన విజయం ఆయన నాకు ఇస్తాడంతే. ఎందుకో తెలుసా? నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాను గనుక. మరి నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావా? భయభక్తులు కలిగి ఉంటే ఇదిగో దేవుడు ఖచ్చితంగా ఇప్పుడు మనం చదివిన వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేరుస్తాడు. నెరవేర్చబడాలని ఉందా? నెరవేర్చబడాలంటే ఇదిగో ఒకవేళ ఏ విషయంలో అయినా చూడండి, మనం నేర్చుకున్నాం కదా, ఆయన మాటకు లోబడ్డమే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం, పరిశుద్ధంగా ప్రత్యేకంగా బ్రతకడమే ఆయనకు భయపడ్డం కదా. ఈ రెండు విషయాలు ఎక్కడైనా తప్పిపోయావా? అయితే దేవుడు మరొకసారి నీకు తెలియజేస్తున్నాడు, నువ్వు సరి చేసుకో. ఇప్పుడు చదివిన వాగ్దానాలన్నీ దేవుడు నీ జీవితంలో ముమ్మాటికి 100% ఆయన నెరవేరుస్తాడంతే. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఎంతకాలము దేవుని భయం లేక నువ్వు బ్రతుకుతావు? నువ్వు కూర్చున్న భూమి ఎవరిదో తెలుసా? ఆయనదే. మొదట ప్రసంగంలోనే మనం నేర్చుకున్నాం, ఇవన్నీ సమస్తము ఆయనవే, ఏది నీది కాదు. మరి భయం ఉందా నీ కళ్ళ ఎదుట? ఆర్ యూ ఫీరింగ్ గాడ్? నువ్వు ఆయనకి భయపడుతున్నావా? అవిశ్వాసికైతే వాడి కళ్ళ ముందు ఆయన భయము బొత్తిగా ఉండదు. అందుకే వాడి ఇష్టానుసారంగా బ్రతుకుతాడు, వాడికి నచ్చింది చేస్తాడు, వాడికి ఏది తోచితే అది మాట్లాడతాడు, ఏది పడితే అది చేస్తాడు. వాడికి భయం లేదు, ఎందుకంటే వాడు అవిశ్వాసి. వాడి శరీరము దేవుని ఆత్మ నివసించే స్థలము కాదు, ఎందుకంటే వాడు అవిశ్వాసి. కానీ నువ్వెవరివి? ఈ పాత్రలో చేయి వేస్తున్న నువ్వు మరొకసారి గుర్తించుకో.
ఆయన శరీరము నీ కొరకు అర్పించబడి, ఆయన రక్తము చిందించబడి నిన్ను వెలపెట్టి కొన్నాడు ఆయన. నువ్వు ఆయన సొత్తు. నిన్ను ఆయన ఆలయముగా చేసుకున్నాడు. మరి ఇంకా నీలో భయం లేదా? పరిస్థితులకు భయపడుతున్నావా? దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయపడు. నువ్వు ఈ లోకములో ఏ పరిస్థితికి భయపడనక్కర్లేదు. ఆయనకి భయపడు చాలు. ఆయనకి భయపడు, ఆయనకి భయపడు. ఆయనకు భయపడ్డం అంటే ఆయన ఆజ్ఞకు లోబడ్డం. ఆయనకు భయపడ్డం అంటే పరిశుద్ధంగా బ్రతకడం. పాత్రలో చేయి వేస్తున్న నీవు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా బ్రతుకుతున్నావా? నిన్ను పరిశుద్ధుడుగా ఆయన తీర్చిదిద్దాడు కదా. మరి ఈరోజు నీ సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత ఉందా? పరిచారకులు ముందుకు వస్తారు, ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాత్రలో మనం చేయి వేద్దాం. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చి, ఆయన స్వరక్తం ఇచ్చి కొని సంపాదించుకొని, ఇదిగో ఆయన్ని జ్ఞాపకము చేసుకున్నటకు. మరొకసారి జ్ఞాపకం చేసుకో. నీకు భయము కలగాలంటే ఆయన జ్ఞాపకం చేసుకో. ఎంతగా ప్రేమించాడు ఆయన. నీ పాపములు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనన్నాడు. తూర్పుకు పడమట ఎంత దూరమో నీ పాపములు అంత దూరపరిచాడు. జ్ఞాపకం చేసుకో ఆయన ఎవరో. నీ మీదకు శిక్ష రాకుండా ఆయనే నీ శిక్షను అనుభవించేశాడు. ఇదిగో ఆయన యందు ఉన్న నీకు ఏ శిక్షా విధి లేదన్నాడు. దాని కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. క్రయధనముగా తన ప్రాణాన్నే అర్పించాడు. ఆయన సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా నాగడితో దున్నబడిన పొలం వలె ఆయన శరీరము నీ కొరకు దున్నబడింది. జ్ఞాపకం చేసుకో ఒకసారి. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చెయ్యుడి అన్నాడు ఆయన. ఆయన జ్ఞాపకం చేసుకుందామా? ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చెయ్యుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చెయ్యుడి అని చెప్పాను. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా మీకు వందనాలు ప్రభువా. నీకు భయపడి, నీ మాటకు లోబడి, నువ్వు ఇచ్చిన పరిశుద్ధత ప్రకారం సమస్త ప్రవర్తనలో పరిశుద్ధంగా బ్రతకడానికి మాకెంతగానో సహాయం చేస్తున్నావయ్యా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నా. ఈరోజు మరొకసారి నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు. నీ శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టెను నీవు మా కొరకు, మా పాప విమోచన కొరకు చిందించిన రక్తానికి సాదృశ్యంగా ఈ ద్రాక్షరసమును మేము ప్రభువా నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ, నీ మహిమ కొరకు, మా క్షేమాభివృద్ధి కొరకు, నీ ఆజ్ఞకు లోబడి ఈ పనిని మేము చేస్తుండగా మీరు మహిమ తెచ్చుకోండి. పరిచారకులు పంచుతుండగా నీ అభిషేకాన్ని ఉంచండి దేవా.